అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు. మన జీవితంలో ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, భార్యగా, కూతురుగా మన లైఫ్లో వాళ్ళు మన వెనక నుండి, పక్క నుండి, ముందుండి చాలా విషయాల్లో వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. వాళ్ళే లేకపోతే మనం లేం. వాళ్ళొక్క హెల్త్ విషయంలో వాళ్ళు బాగుంటేనే ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్లో చాలా ఫ్యామిలీస్ చూశాను. మగవాళ్ళకి క్యాన్సర్ వచ్చి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ఫ్యామిలీ ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఒక ఫ్యామిలీలో ఆడవాళ్ళకి క్యాన్సర్ లాంటి ఏదైనా సమస్య వస్తే ఆర్థిక పరంగా ప్రాబ్లం లేకపోయినా ఆ ఇల్లు అనేది ఇల్లు లాగా ఉండదు. ఏదో ఒక మ్యాన్షన్, ఒక హాస్టల్ లాగానే అయిపోతుంది. చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ముఖ్యమైన ఆడవాళ్ళు వాళ్ళొక్క రోల్ ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ కూడా, వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటారు. వాళ్ళలో చాలా కామన్గా కనిపించే క్యాన్సర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్, సార్ క్యాన్సర్ని ఎలా కనుక్కునేది, తొలి దశలోనే ఎలా కనుక్కునేది? ఆడవాళ్ళలో ముఖ్యంగా 2 క్యాన్సర్లు చూస్తుంటాం. ఒకటి వచ్చి సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. రెండోది రొమ్ము క్యాన్సర్. ఈ 2 క్యాన్సర్ని తొలి దశలోనే ఈజీగా కనుక్కునేకి కొన్ని టెస్టులు ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి పాస్మియర్ టెస్ట్ అండ్ హెచ్పివి టెస్టింగ్. ఇది ఎవ్రీ 3 years చేసుకుంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని తొలి దశలోనే కనుక్కోవచ్చు. అలానే రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రఫీ, డిజిటల్ మ్యామోగ్రఫీ. 40 years పైన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ టెస్ట్ చేసుకుంటే రొమ్ము క్యాన్సర్ని తొలి దశలోనే కనుక్కోవచ్చు. సో మీ ఫ్యామిలీలో ఆడవాళ్ళకి, లేడీస్కి ఈ టెస్టులు అయ్యాయా? ఈ టెస్టులు చేసుకుంటే ఇలాంటి క్యాన్సర్ ఏదైనా ఉంటే తొలి దశలోనే కనుక్కోవచ్చు అనే ఒక అవగాహన కల్పించండి. చాలామంది టెస్టుల గురించి చెప్తుంటే డాక్టర్లు టెస్టుల గురించి చెప్తారు, ఏదో టెస్టులో ఏదో ఒక జబ్బు అంటగడతారు మనకి అని అంటారు. అదే ఒక టెస్ట్ చేసిన తర్వాత డయాగ్నోస్ అయ్యి క్యాన్సర్ అని వచ్చి అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే, ఇది ముందే మాకు చెప్పుంటే ఈ టెస్టుల గురించి మేము ముందే టెస్టులు చేసుకునే వాళ్ళము, తొలి దశలోనే కనుక్కునే వాళ్ళం అంటారు. సో ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ డాక్టర్స్ చెప్పే అడ్వైజ్ ఏంటంటే తొలి దశలోనే కనుక్కునేకి ఉన్న టెస్టుల గురించి అవగాహన ఉంటే మనం అది తెలుసుకొని దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ సమస్యని మనం పరిష్కారం చేయొచ్చు. ట్రీట్మెంట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తొలి దశలోనే కనుక్కుంటే. సో ఈ 2 టెస్టులు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చి పాప్స్మియర్ అండ్ హెచ్పివి టెస్టింగ్, రెండోది మ్యామోగ్రఫీ టెస్టింగ్. ఈ 2 టెస్టుల గురించి మీ ఇంట్లో ఉన్న అందరికి కూడా అవగాహన కల్పించండి. అలానే మీ ఫ్యామిలీ కాకుండా మీ రిలేటివ్స్లో, మీ పక్కనున్న సరౌండింగ్స్కి అందరికి కూడా అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ.